అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి ఎవరిని పడితే వారు నమ్మకండి. ఎందుకంటే మన చుట్టూ ఉండే మనుషులు బయటకు ఒకలాగా, లోపలికి మరొకలాగా మారిపోయారు. కలుషితం అయిపోయింది. మనిషి మనస్సు పాడైపోయింది. ప్రేమించేవారు ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ ప్రేమిస్తున్నట్లు మనకు కనిపించినా లోపల మన మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మన ఊహకు కూడా అందో. అలాంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం కనుక ఎవరిని ఇంట్లోకి రాణిస్తున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నిజమే కదా, ఇప్పుడు మనం ఏ వార్తలు పెట్టుకుంటున్నా అందులో ఒక్క మంచి వార్త కూడా మనకు వినిపించట్లేదు. భార్యాభర్తల బంధం చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు భర్త ప్రాణాలు తీస్తుంది భార్యే, భార్య ప్రాణాలు తీస్తుంది భర్తే. తల్లి పిల్లల సంబంధం చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు తల్లులను చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను చంపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇంతకీ ప్రపంచం అంతా ఇట్లా మార్చబడ్డం గల కారణం ఏంటో తెలుసా? వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ కడవరి దినాల్లో అక్రమము, పాపము చాలా విస్తరించబడింది. అందుకే చాలా మందిలో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయిందో జాలి, దయ, కనికరం ఇవి మానవ జీవితంలో కనిపించట్లేదు. ఎక్కడ చూసినా క్రోధం ఉంటుంది. సొంత కుటుంబాన్ని తమ చేతులారా పాడు చేసుకుంటున్నారు. అక్కా చెల్లెళ్ళ బంధం లేదు, అన్నా తమ్ముళ్ళు బంధం లేదు, భార్యాభర్తల బంధం అని లేదు, తల్లి కొడుకులు బంధం అని లేదు. అన్ని కలుషితమైపోయాయి. మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు చెప్పనా? అయ్యా, ఫ్యాక్టరీలన్నీ మూసేయండి, ఎందుకంటే ప్రపంచమంతా కలుషితమైపోతుంది, రోడ్లంతా చాలా పాడైపోతున్నాయి, మొక్కలు నాటండి, లేకపోతే నిరుపేద స్థితిలో ఉన్న వారిని పోషించండి, దాన ధర్మాలు చేయండి అని రకరకాల మాటలు ప్రకటిస్తున్న ప్రపంచమే ఏం కోల్పోయిందో తెలుసా? ప్రేమను కోల్పోయింది. ఎవరి బ్రతుకులు ఈరోజు ప్రేమ కనిపించట్లేదు. బయటికి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు కానీ వెనకాల ఎన్ని కుట్రలు పన్నుతున్నారో. బయటికి ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు కానీ ఎప్పుడు చంపాలా, ఎలా చంపాలన్న ఆలోచన కలిగి ఉంటున్నారు. మొన్నే కదా ఒక వార్త మనం విన్నాం, మహారాష్ట్రలో జరిగింది. కొన్ని దినాలైతే వారికి ఘనమైన వివాహం జరుగుతుంది. ఏ స్త్రీనైతే అతడు వివాహం చేసుకోవాలో ఆ స్త్రీ అతన్ని కొండపై నుంచి తోసి చంపేసిందట. కానీ ఏమీ తెలియనట్లు అమాయకులుగా నటిస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన వార్తలు వినాల్సిన పరిస్థితులకు మనం వచ్చామో. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రావట్లేదు. ఒకే ఇంట్లో బ్రతుకుతున్న మనస్సులు మాత్రం దగ్గరగా ఉండట్లేదు. తల్లి పిల్లలకు మధ్యన ప్రేమ ఆప్యాయతలు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కుట్రలే, స్వార్థమే, అసూయే కనిపిస్తోంది. చీకటి కుటుంబాలను ఆవరించింది. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యన ప్రభు తప్ప మరి ఎవ్వరూ మనకి నమ్మదగిన వారు కాదు. ప్రియ సంగమా, యేసేబుని తన సొంత అన్నలే, రక్త సంబంధులే చంపాలని ప్రయత్నం చేశారు, గుంతలు వేశారు, పరాయి దేశానికి బానిసగా అమ్మేశారు. యేసేబు చనిపోయాడని ఒక అబద్ధపు రుజువుని తండ్రి దగ్గర చూపించారు. అంటే ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఈరోజు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. మంచిని చెడుగా చెప్తున్నారు, చెడును మంచిగా బోధిస్తున్నారు. ఈరోజు ప్రపంచానికి వాక్యమేమో చెడుగా కనిపిస్తుంది, లోకములో ఉండే ఆడంబరాలన్నీ కూడా చాలా పవిత్రంగా కనిపిస్తున్నాయి. బైబిల్లో విశ్వాస వీరులందరూ కూడా ఒక చేతగాని వారిగా కనిపిస్తున్నారు. 2 గంటలు 3 గంటలు నటించే సినిమా హీరోలు మాత్రం వారు నిజమైన హీరోలుగా కనిపిస్తున్నారు. ప్రపంచపు ఆలోచన తారుమారైపోయింది. కానీ ప్రియ సంగమా, ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మన చేతికి వాక్యాన్ని ఇచ్చాడు. మనందరం అప్రమత్తంగా ఉందాం, మనందరం అతి జాగ్రత్తగా ఉందాం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న యవనస్తులు, మీరు చదువుతున్న స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఉద్యోగ ప్రాంతాల్లో ఎవరిని పడితే వారు నమ్మకండి. వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోకండి. వారు ఏదో మనకి పెన్సిల్ ఇచ్చారనో, బండి మీద లిఫ్ట్ ఇచ్చారనో, వారు తింటున్న భోజనం మనకి పంచిపెట్టారనో, ఇలాంటివన్నీ ఆలోచించి వారిలో ప్రేమలో పడిపోకండి. వారిని నమ్మి వారు వెనకాల తిరగొద్దు. ఎందుకంటే అవసరానికి వాడుకొని విడిచిపెట్టేస్తారు, కుదిరితే ప్రాణాలు కూడా తీసేస్తారు. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు కదా, నేను ప్రేమ చూపించాను, వారు నా మీద ద్వేషాన్ని చూపించారు. నేను వారు మంచిగా ఉండాలని కోరుకున్నాను, కానీ నా బ్రతుకు పతనం అవ్వాలని కోరుకున్నారు. అయినను నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్య నాకు తెలుసు మీ సొంత కుటుంబం మిమ్మల్ని మోసం చేసిందని, మీ సొంత కుటుంబం మిమ్మల్ని గాయపరిచిందని, మీ సొంత కుటుంబమే మీ బ్రతుకునంతా సర్వనాశనం చేశారన్న సంగతి నాకు తెలుసు. అయినను మీరు ప్రార్థించండి. మనుషుల్లో పాపం విస్తరించిపోవడం వల్ల ఆలోచన విధానాలు మారిపోయి మొత్తం మనిషి హృదయం కలుషితమైపోయింది. అందుకే ఎక్కడ చూసిన హత్యలే కనిపిస్తున్నాయి. మనిషి ప్రాణం అంటే విలువ లేదు, స్నేహబంధాలకు విలువ లేవు. మొన్న ఒక యవనస్తురాల్ని ఎక్కడో హోటల్కి తీసుకెళ్లి చాలామంది మానభంగం చేసి చంపేశారట. ఇలాంటివన్నీ వింటామంటే ఇప్పుడు స్నేహితులు కూడా నమ్మడానికి లేదు. మేము రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నా, కొంతమంది రోడ్ల మీద పడుంటున్నా, కనుపురుతో ఉంటున్నా, మాకెందుకు వచ్చిందిలే, మాకెందుకులే ఇలాంటి బాధలని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనిషి ప్రాణం అంటే జాలి, దయ, కనికరం కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. ప్రియ సంగమా, భయంతో ఈ మాట చెప్తున్నాను, మన ప్రభు తప్ప ఇంకెవ్వరూ నమ్మదగిన వారు కాదు. అందుకే మీరు ప్రభుని ఆశ్రయించండి. భక్తులు అంటారు కదా, కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లే మనకి సహాయం కలుగుతుంది. ఆయన మాత్రమే సహాయం చేస్తాడు, ఆయన మాత్రమే న్యాయం తీరుస్తాడు. ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. నేను అంటున్నాను కదా, మీరు ఎవరి మీద ఆధారపడకండి, ప్రభు మీద ఆధారపడండి. మనుషుల్ని చాలా గుడ్డిగా నమ్మి వారిని ప్రేమించకండి. ఈ రోజు ఎట్లా ఉంటున్నారో మనకు అర్థం కావట్లేదు. చాలామంది బయటికి మాటలు మాత్రం తేనెలాగా ఉంటున్నాయి కానీ వెనకాల మాత్రం విషం జిమ్ముతున్నారు. అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ క్షేమాను కొరి మాటలు చెప్తున్నాను. ఒకవేళ మనుషులు విడిచిపెట్టినా, మనుషులు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, మనుషులు మనల్ని కిందకి లాగానే ఎంత ప్రయత్నం చేస్తున్నా, మీరు ప్రార్థనకి దేవునికి మాత్రం దూరం అవ్వకండి. ఎందుకంటే దేవుడు మోసం చేయడు, దేవుడు అన్యాయం చేయడు. మీకుండే పరిస్థితి అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభువును మాత్రం మీరు ప్రేమించగలిగితే యేసేపు బ్రతుకులను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన అంటాడు కదా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలుకరంగా మార్చాడు. ఎంతమంది అయితే మీకు కీడు చేశారో వాటన్నిటినీ నా ప్రభు మేలుకరంగా దేవుడు మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి, ఎవరిని పడితే వారిని నమ్మకండి. మోసం చేసే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, జాగ్రత్త. నువ్వు ఎప్పుడు పడిపోతావని, నీ కుటుంబం అంతా ఎప్పుడు రోడ్డు మీదకి వస్తుందని పన్నాగాలు పన్నుతున్న వారు ఎంతమంది ఉండినా నువ్వు ప్రభు వైపు చూడగలిగితే నా ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్దిస్తాడు. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి. కుటుంబాల్లో కొంతమంది 1, 2, 3, 4, 5 పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబాలను మోసం చేస్తూనే ఉన్నారు. ఈరోజు అట్లాంటి వారు ఎవరన్నా ఉంటే నేను మాట చెప్తాను, మనం చేసిన పాపం మన బ్రతుకుని పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రేమను కలిగి ఉండండి. ఎవరిని మోసం చేయకండి, ఎవరిని గాయపరచకండి. ప్రభులాగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నాకు తెలుసు మనుషులు ఎట్లా ఉంటారో. నేను హాస్పిటల్ మంచం మీద పడిన తర్వాత నా సొంత స్నేహితులు వీడికి ఇలాగే జరగాలి, వీడు మంచోడు కాదని నన్ను గతంలో ప్రేమించిన వారే నా వెనకాల కుట్రలు పన్నుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ దేవుడు నా పరిస్థితులన్నీ మార్చి ఈరోజు క్షేమాన్ని ఇచ్చాడు. దైవజనమా, జాగ్రత్తగా ఉండండి. మనిషి హృదయం పాడైపోయింది. ఈ కడవరి దినాల్లో దేవుని కృపను బట్టి మీ అందరూ స్వార్థని అంగీకరించి ప్రభు బిడలుగా మార్చబడ్డారు. నాకెంతగానో సంతోషం. కాకపోతే మీరు వెలిగించబడండి, మీ ద్వారా అనేక మందిని వెలిగించండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, దేవునికి నమ్మకస్తులుగా ఉండండి, దేవుడిని ప్రేమించండి. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చెడు ప్రపంచం నుంచి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. మోసపోకండి. గాడ్ బ్లెస్ యూ.